రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా, ఒక పెద్దన్నలాగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ జిల్లాలో వెలకొండ ప్రాజెక్టు తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారిని ఒకసారి గుర్తు చేసుకోండి. చరిత్రలో ఎవరు చేయలేనటువంటి విధంగా రిమ్స్ మెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ ప్రాంత ప్రజలు కరువుతో అల్లల్లాడకూడదని తపన పడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోండి. పేదవాళ్ల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోండి. కూలోడి బిడ్డైనా డాక్టర్ అయ్యే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేసుకోండి. అలాంటి ఒక రాజన్న పరిపాలన మళ్ళీ రావాలి అంటే ఎవరయ్యా రావాలి? అవును, రాజన్న రక్తం, రాయలసీమ భవిష్యం, పేదల్ని ప్రేమించే గుండెతో పుట్టిన జగనన్న వస్తేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. ఆ జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడున్న మేమందరూ రెడీ. మీరు రెడీయా? ఆ చంద్రబాబు నాయుడు ఓడించడానికి జగనన్న రెడీ. మీరు రెడీయా? జగనన్న మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో రైతులు సుఖంగా ఉంటారు, డ్వాక్రా అక్క చెల్లెళ్ళు సుఖంగా ఉంటారు, విద్యార్థులు సుఖంగా ఉంటారు. మొత్తానికి ఈ రాష్ట్రమే అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తుందన్న విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజంగా 2014లో మనం ఓడిపోయాము అని చాలా మందికి బాధ ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీలు, అప్పుడున్న బీజేపీతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకోవడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళకి మనకి ఎంతయ్యా తేడా అంటే కేవలం 5 లక్షల ఓట్లే. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు నక్క చిత్తుల రాజకీయాలు చేయకుండా ప్రతి నిమిషం కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి. జగనన్నని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, ఆ స్వర్ణ యుగాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూడాలి అంటే మీరందరూ యుద్ధానికి సిద్ధం అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే 9 ఏళ్లలో ఆయన ఏం చేసింది లేదని 10 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలో అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.